ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. టెట్ 2026ని దృష్టిలో ఉంచుకొని 7వ తరగతి సోషల్లో మొదటి యూనిట్ అయినటువంటి విశ్వం మరియు భూమి అనేటటువంటి టాపిక్ని ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఈ లెసన్ ఎక్స్ప్లెయిన్తో పాటు ఎటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో రావచ్చు అనేది కొంత మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ముందుగా ఈ పాఠ్యాంశంలో విశ్వం మరియు భూమి అనేటటువంటివి మనము ఏ అంశాలను డిస్కస్ చేస్తామనేది చూద్దాము. దీంట్లో విశ్వము, ఆవిర్భావము, అదేవిధంగా విశ్వ ఆవిర్భావ సిద్ధాంతాలు, సౌర కుటుంబం ఎలా ఆవిర్భవించింది, దానికి సంబంధించిన సిద్ధాంతాలు, పర్యావరణము, దాంట్లో ఉన్నటువంటి అంశాలు, పర్యావరణ అంశాల గురించి, నెక్స్ట్ అదేవిధంగా కాలుష్య కారకాలైనటువంటి కారణాలను మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పర్యావరణంలో 3 రకాల పర్యావరణ ఉంటాయి: సహజ పర్యావరణము, మానవ పర్యావరణము, మానవ నిర్మిత పర్యావరణం. ఈ సహజ పర్యావరణం కింద శిలావరణము, జలావరణము, వాతావరణము, వీటి గురించి కూడా మనం దీంట్లో తెలుసుకుంటాం. సో ముందుగా ఫస్ట్గా భూమి గురించి కానీ తెలుసుకున్నట్టయితే, జీవరాశులు ఉన్నటువంటి ఏకైక గ్రహం భూమి ఒక్కటే. అది ఎందువల్ల అనేది మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్టయితే, భూమిపై మాత్రమే జీవరాశులు ఉన్నాయి, దానికి కారణాన్ని గుర్తించండి అని అడుగుతాడు. అలా అడిగినప్పుడు భూమిపై మానవుడు నివసించడానికి అనుకూలమైనటువంటి ఉష్ణోగ్రత, వాతావరణం ఉండడం వల్ల భూమి మాత్రమే నివసించడానికి అనుకూలమైనది అనే ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ విశ్వం గురించి చూసినట్టయితే, అసలు విశ్వం అంటే ఏమిటి అంటే, మనం ఊహించలేనటువంటి అనేక అంశాలు కలిగినటువంటి విస్తారమైనటువంటి అంతరిక్షాన్నే విశ్వం అంటారు. ఇందులో ఏముంటాయి? సూర్యుడు, గ్రహాలు, పాలపుంత, అదేవిధంగా పాలపుంత అనేది గెలాక్సీ లేదా పాలపుంత అనేది ఒక నక్షత్ర వీధి, నక్షత్రాల సముదాయం. అలాంటి కొన్ని ఇతర నక్షత్ర వీధులు కూడా ఉంటాయి. దీన్నే విశ్వం అంటారు. విశ్వం యొక్క వ్యాప్తి అనంతమైనది, అంటే అది రోజు రోజుకి ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. అది ఎంత అంటే పర్ సెకండ్కి 70 కిలోమీటర్స్ అన్నమాట. సో ఈ మొట్టమొదట విశ్వం గురించి తెలుసుకున్నట్లయితే, విశ్వం అనే పదము లాటిన్ పదమైనటువంటి యూనివర్సం నుండి ఉద్భవించింది. దీనికి అర్థమేమిటి? మొత్తం పదార్థము లేదా మొత్తం అంతరిక్షం. ఈ విశ్వం అనేది అన్లిమిటెడ్ అన్నమాట, ఇన్ఫినిట్, అనంతమైనది. సో ఇది ప్రతి సెకండ్కి 70 కిలోమీటర్ల మేర విస్తరిస్తూ ఉంది. ఈ విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం అంటారు. దీన్ని రష్యన్ భాషలో కాస్మాలజీ అంటారు, ఆంగ్ల భాషలో వచ్చేసి ఆస్ట్రానమీ అంటారు. అందుకనే అంతరిక్ష ప్రయాణికులను కూడా రష్యన్ వాళ్ళని కాస్మోనాట్ అంటారు, ఇంగ్లీష్లో ఆస్ట్రోనాట్ అంటారు, అమెరికన్ కానీ ఇండియన్ కానీ. అసలు ఈ ఖగోళ శాస్త్రం, ఆస్ట్రానమీలో సైంటిఫిక్ రీసెర్చ్ అనేది, శాస్త్రీయ పరిశోధన దానికి ప్రారంభించినటువంటి కారణం ఏంటంటే, గెలీలియో అనేటటువంటి ఇటాలియన్ శాస్త్రవేత్త ఎప్పుడైతే టెలిస్కోప్ అనే పరికరాన్ని తయారు చేశాడో, దూరంగా ఆకాశంలో ఉన్నటువంటి వస్తువులను చూడడానికి ఉపయోగపడే విధంగా చేసినప్పుడు, అప్పుడు ఆ అంతరిక్షంలో మనకు తెలియని ఎన్నో వింతలు కనిపించాయి. అప్పటి నుంచి కూడా విశ్వం గురించి అందరూ రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అలాంటి విశ్వం యొక్క ఆవిర్భావము ఎలా జరిగింది అని తెలియజేయడానికి బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అనేది ప్రధానమైనది. దీన్ని ప్రతిపాదించిన వాడు జార్జిస్ లైమెటర్. ఇతను బెల్జియన్ దేశానికి చెందినవాడు. ఇతను యొక్క సిద్ధాంతమే మహావిస్ఫోటన సిద్ధాంతం లేదా బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం. ఇతను చెప్పిన ప్రకారం ఏమిటంటే, ఈ విశ్వం అనేది సుమారు 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక చిన్న అణువుగా ప్రారంభమై
అది క్రమంగా విస్తరించింది. ఆ చిన్న అణువు ఒక బంతిలాగా ఉండేది. అది ఎక్కువ ఉష్ణోగ్రత సాంద్రత కలిగి ఉండేది. అది పెరిగిపోవడం వల్ల ఉష్ణోగ్రత మరియు సాంద్రత పెరిగిన కారణంగా అది పేలిపోయి విశ్వమంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా విసిరేయబడింది. అలా ఏర్పడ్డవే ఈ నక్షత్రాలు, గెలాక్సీలు, గ్రహాలు, ఉపగ్రహాలు ఇవన్నీ కూడా ఏర్పడ్డాయని చెప్పడం జరిగింది. దీన్నే మనం బిగ్ బ్యాంగ్ సిద్ధాంతంగా చెప్తాం. బిగ్ బ్యాంగ్ అంటే ఒక పేలుడు, మహావిస్ఫోటనం అని. కాబట్టి ఈ విధంగా ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అనేది జార్జిస్ లెమైటర్, బెల్జియం దేశానికి చెందినటువంటి వాడు, ఇతను ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా ఈ ఖగోళ శాస్త్రవేత్త ప్రకారం మన సౌర కుటుంబం లాంటి నక్షత్ర వీధులు లేదా గెలాక్సీలు ఈ ఖగోళంలో, విశ్వంలో 125 బిలియన్లు ఉన్నాయని అంచనా. అవి ఈ గెలాక్సీ అనేది ఎంత పెద్దది అంటే దాని యొక్క ఒక అంచు నుంచి మరో అంచుకు దూరం 1,20,000 కాంతి సంవత్సరాలు. సో కాంతి సంవత్సరం అనేది దూరాన్ని కొలిచేటటువంటి ఒక ప్రమాణం. ఆ కాంతి ఒక సెకన్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కాంతి యొక్క వేగం సెకన్కి 3 లక్షల కిలోమీటర్లు పర్ సెకండ్, 3000 కిలోమీటర్స్ పర్ సెకండ్. అలా ఒక సంవత్సరంలో కాంతి ఎంత దూరం అయితే ప్రయాణిస్తుందో దాన్ని కాంతి సంవత్సరం అంటాం. సో ఈ విధంగా విశ్వం గురించిన సమాచారం ఈ లెసన్లో మనకు ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా సౌర కుటుంబం గురించి, సూర్యుడు పెద్దగా ఉన్నటువంటి 8 గ్రహాలతో కూడినటువంటి వ్యవస్థనే సౌర కుటుంబంగా చెప్పుకుంటాం. ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది గ్రహాల వరుస క్రమం. ఈ వరుస క్రమాన్ని గుర్తుపెట్టుకోవడానికి మనం ఒక చిన్న కొండ గుర్తు ద్వారా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అదేమిటి అంటే, మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్ అస్ నూడిల్స్. ఈ వాక్యం కానీ గుర్తుపెట్టుకుంటే మనం వాటిని ఎగ్జామ్లో బిట్ పెట్టేటప్పుడు ఆ అక్షరాల వరుస క్రమాన్ని రాసుకోవచ్చు. MVEMJSUN రాసుకున్నట్టయితే దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. వరుస క్రమం, గ్రహాల వరుస క్రమంలో మొదటి తేదీ, రెండో తేదీ, మూడో తేదీ, భూమి ఎన్నవది, దూరంగా ఉన్నదేది, ఇలా మధ్యలో ఉన్నదేది, ఇలాంటి బిట్లు మనం కన్ఫ్యూజ్ కాకుండా పెట్టడానికి ఈ కొండ గుర్తు అనేది ఉపయోగపడుతుంది. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్ అస్ నూడిల్స్. ఇలా మనం 8 గ్రహాల యొక్క వరుస క్రమాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇవే కాకుండా, గ్రహాలే కాకుండా ఈ సౌర వ్యవస్థలో ఉపగ్రహాలు, తోకచుక్కలు, గ్రహ శకలాలు, యాస్ట్రాయిడ్స్ అన్నమాట, ఉల్కలు కూడా ఉన్నాయి. ఇవి ఈ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం సౌర కుటుంబం యొక్క వయసు సుమారు 4.6 బిలియన్ ఇయర్స్, 4.6 బిలియన్ సంవత్సరాల క్రితమే ఈ సౌర కుటుంబం ఆవిర్భవించిందని చెప్పి వాళ్ళ యొక్క ఉద్దేశం. అసలు ఈ సౌర కుటుంబం ఎలా ఆవిర్భవించిందని తెలియజేయడానికి ఇక్కడ కొన్ని సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డాయి. మొట్టమొదటిది భూకేంద్రక సిద్ధాంతం. అంటే సౌర కుటుంబంలో మధ్యలో భూమి అనేది ఉంటుంది. భూమి ఉండి దాని చుట్టూ సూర్యుడు మరియు ఇతర వస్తువులు తిరుగుతున్నాయి అని చెప్పేసి కొంతమంది నమ్మేవాళ్ళు. దాన్నే భూకేంద్రక సిద్ధాంతం అంటారు. దీనిని టాలమీ అనేటటువంటి ఈజిప్ట్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించారు. దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి టాబూయి అనే వాక్యం కానీ గుర్తుపెట్టుకుంటే, టాలమీ, భూకేంద్రకం, ఈ అంటే ఈజిప్ట్ దేశం. ఈ కొండ గుర్తు ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ రెండోది సూర్యకేంద్రక సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని కోపర్నికస్ అనే అతను ప్రతిపాదించారు. నికోలస్ కోపర్నికస్. ఇతను పోలాండ్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. ఇతని సిద్ధాంతం ప్రకారం సూర్యకేంద్రక సిద్ధాంతం అంటే సూర్యుడు కేంద్రంలో ఉండి దాని చుట్టూ గ్రహాలు, ఉపగ్రహాలు తిరుగుతున్నాయని చెప్పాడు. ఈ రెండు కాకుండా మూడవది నీహారిక పరికల్పన సిద్ధాంతం, నెబ్యులర్. అంటే ఈ గ్రహాలు, సూర్యునితో సంబంధం ఉన్నటువంటి ధూళి ఇవన్నీ కూడా ఒక మేఘం నుండి ఏర్పడ్డాయి, వాయువులతో కూడిన మేఘం ఏర్పడ్డాయి అని చెప్పాడు. ఇది ఒక పరికల్పన.
సో దీన్ని ఇమాన్యుయల్ క్యాంట్ అనే అతను అభివృద్ధి చేశాడు. ఈ విధంగా 3 సౌర కుటుంబం గురించినటువంటి ఆవిర్భావ సిద్ధాంతాలు అనేవి ఉన్నాయి.